గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం 10వ తరగతి మొదటి పాఠ్యాంశమైన భారతదేశం భౌగోళిక స్వరూపాలు అనే పాఠ్యాంశాన్ని చూసేద్దాం. భారతదేశం పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉంది. టెక్స్ట్ బుక్లో దక్షిణార్ధగోళం అని తప్పించారండి, దీన్ని మీరు కరెక్ట్ చేసుకోండి. భారతదేశం 8 డిగ్రీల 50 సెకండ్ల ఉత్తర రేఖాంశాల మధ్య, 68 డిగ్రీల 9 సెకండ్ల తూర్పు అక్షాంశాల మధ్య ఉంది. భారతదేశాన్ని 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా గుర్తించారు. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అలహాబాద్ గుండా పోతుంది. భారతదేశ ప్రామాణిక కాలమానాన్ని IST ఆధారంగా తీసుకుంటారు. IST అనగా ఇండియన్ స్టాండర్డ్ టైం. భారత ప్రామాణిక కాలమానం గ్రీన్విచ్ ప్రామాణిక కాలానికి 5.5 గంటల వ్యత్యాసం ఉంటుంది. టిబెట్ పీఠభూమి హిమాలయాల్లో ఉంది. ప్రపంచ భూభాగం అంతా 2 ప్రధాన భూఖండాల నుంచి ఏర్పడింది. అవి 1 అంగారా, లారేషియా, 2 గోండ్వానా భూభాగం. భారతదేశ ద్వీపకల్పం గోండ్వానా భూభాగంలోనిది. 200 మిలియన్ల సంవత్సరాల క్రితం గోండ్వానా భూభాగం ముక్కలుగా విడిపోయి భారతదేశ ద్వీపకల్పం ఈశాన్య దిశగా పయనించి యురేషియా పలకంతో ఢీకొనింది. యురేషియా పలకం అంగారా భూభాగంలోనిది. హిమాలయాలు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ముడత పడే ప్రక్రియల వల్ల ఏర్పడ్డాయి. ద్వీపకల్ప పీఠభూమిలో ఉత్తర అంచులు పగిలిపోవడం వల్ల ఒక పెద్ద లోయ ఏర్పడింది. ఉత్తర అంచులు పగిలిపోవడం వల్ల ఏర్పడిన లోయ ఉత్తరాది నుంచి హిమాలయ నదులు, దక్షిణాన ద్వీపకల్ప నదులు తెచ్చిన ఒండ్రు మట్టితో మేట వేసింది. మేట వేయడం వల్ల భారతదేశంలో విస్తారమైన సమతల మైదాన ప్రాంతాలు ఏర్పడ్డాయి. భూమి ఉపరితలం పైన ద్వీపకల్ప పీఠభూమి ఎంతో పురాతనమైనది. భారత భూభాగాన్ని 6 రకాల భౌగోళిక స్వరూపాలుగా వర్గీకరించవచ్చు. అవి 1 హిమాలయాలు, 2 గంగా సింధు మైదానం, 3 ద్వీపకల్ప పీఠభూమి, 4 తీర ప్రాంత మైదానాలు, 5 ఎడారి ప్రాంతం, 6 దీవులు. హిమాలయ పర్వతాలు ఒక చాపం వలె పడమర నుండి తూర్పుకి 2400 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి. పశ్చిమ ప్రాంతాలలో హిమాలయాల వెడల్పు 500 కిలోమీటర్లు, మధ్య తూర్పు ప్రాంతాలలో హిమాలయాల వెడల్పు 200 కిలోమీటర్లు. హిమాలయాలలో పశ్చిమ ప్రాంతంలో వెడల్పు ఎక్కువ. హిమాలయాల్లో సమాంతరంగా ఉండే 3 పర్వత శ్రేణులు ఉన్నాయి. ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణిని ఉన్నత హిమాలయాలు హిమాద్రి అంటారు. ఉన్నత హిమాలయాలని హిమాద్రి అని కూడా అంటారు. అవిచ్ఛిన్నంగా ఉంటూ పర్వతాల సగటు ఎత్తు సముద్ర మట్టం నుండి 6100 మీటర్ల గల శ్రేణి హిమాద్రి. హిమాద్రి శ్రేణి మంచుతో కప్పబడి ఉంటుంది. మంచు పేరుకుపోవడం, హిమానీ నదాల వంటి వార్షిక చక్రం ద్వారా జీవనదులకు నీరు అందిస్తున్నాయి. హిమాద్రికి దక్షిణాన ఉన్న పర్వత శ్రేణిని నిమ్న హిమాలయాలు అంటారు. ఎగుడు దిగుడులతో ఉండి ఒత్తిడికి గురైన రాళ్ళు గల శ్రేణి నిమ్న హిమాలయాలు. నిమ్న హిమాలయాల్లో పర్వతాల ఎత్తు 3700 నుంచి 4500 మీటర్లు ఉంటుంది. పీర్ పంజాల్, మహాభారత పర్వత శ్రేణులు నిమ్న హిమాలయ శ్రేణికి చెందినవి. ప్రఖ్యాతిగాంచిన కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రా, కులు లోయలు నిమ్న హిమాలయ శ్రేణిలో ఉన్నాయి. సిమ్లా, ముస్సోరీ, నైనితాల్, రాణిఖేట్ వంటి వేసవి విడిది ప్రాంతాలకు, సతత హరితారణ్యాలకు ప్రఖ్యాతిగాంచింది నిమ్న హిమాలయాలు. హిమాలయాల్లో అన్నింటికంటే దక్షిణాన ఉన్న శ్రేణిని శివాలిక్ అంటారు. శివాలిక్ శ్రేణి 10 నుంచి 50 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. శివాలిక్ శ్రేణిలో పర్వతాల ఎత్తు 900 నుంచి 1100 మీటర్ల మధ్య ఉంటుంది. వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు పేర్లతో పిలువబడే శ్రేణి శివాలిక్ శ్రేణి. జమ్మూ ప్రాంతంలో జమ్మూ కొండలు, అరుణాచల్ ప్రదేశ్లో మిష్మి కొండలు అని, అస్సాంలో కచార్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. నిమ్న హిమాలయ, శివాలిక్ శ్రేణుల మధ్య ఉండే లోయలను స్థానికంగా డూన్ అంటారు. ప్రసిద్ధిగాంచిన డూన్లు డెహ్రాడూన్, కోట్లీ డూన్, పాట్లీ డూన్. బ్రహ్మపుత్ర లోయ హిమాలయాలకు తూర్పు సరిహద్దుగా ఉంది. దిహాంగ్ లోయ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. దిహాంగ్ లోయ తర్వాత హిమాలయాలు జడపిన్ను వంపు తీసుకొని దక్షిణానికి తిరిగి ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో విస్తరించాయి. ఈశాన్య రాష్ట్రాలలో భారతదేశానికి తూర్పు సరిహద్దుగా హిమాలయాలు ఉన్నాయి. ఈ పర్వతాలను పూర్వాంచల్ పర్వతాలు అని అంటారు.